మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను నీలిమ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. డెటోనా బీచ్ కు గ్రాడ్యుయేషన్ ట్రిప్ కోసం వెళ్తున్న స్కూల్ బస్ డ్రైవర్ అరెస్ట్ అయ్యాడు. విద్యార్థులు తల్లిదండ్రులు ఎంత చెప్తున్నా వినకుండా ఆయన 3 సార్లు సిగ్నల్ జంప్ చేశాడు. దాంతో బస్సులోని ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. వలసదారుల గ్యాంగ్ రాబరీలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళంతా సౌత్ అమెరికాలో ఇమిగ్రేషన్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. గ్యాంగ్ లో కొందరు కేవలం దొంగతనాల కోసమే లీగల్ గా దేశంలోకి ప్రవేశిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. శాన్ డియోగో పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికారి ఇటీవల రాజీనామా చేశారు. ఆయనపై ఉన్న ఆరోపణల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మిస్టర్ హేర్ లాక్ వేసి ఉన్న పోలీస్ కారు వెనక సీట్లో ఒక మహిళతో ఉన్నట్లు విచారణలో తేలింది. అట్లాంటిక్ ఓషన్ లోని ఫిషింగ్ బోట్ లో దాదాపు 2.5 టన్నుల కొకైన్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెంచ్ కస్టమ్స్ అధికారులు హెలికాప్టర్లో వెళ్లి కొకైన్ క్రూ బోట్ ను వెనెజువెలన్ అధికారులకు అందించారు. ఈ విషయాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. ఉత్తర ఓరెగాన్, దక్షిణ వాషింగ్టన్ కోస్ట్ లైన్ పర్యాటకులను ఓరెగాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. బీచ్ల్లో కనిపించే నల్లటి జిడ్డు పదార్థాలను ముట్టుకోవద్దని చెప్తున్నారు. వాటి ద్వారా అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వెల్లడించారు. సీక్రెట్ సర్వీస్ మెంబర్స్ ఇటీవల లోకల్ జైలు అధికారులను కలిశారు. ట్రంప్ మీదున్న కేసుల్లో విచారణ విస్తృతంగా జరుపుతోంది. దాంతో ట్రంప్ జైలుకు వెళ్లే అవకాశం ఉండటంతో ఇలా జరుగుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఫ్లోరిడా బీచ్ లో తల్లి నుండి తప్పిపోయిన పాపను అధికారులు 13 నిమిషాల్లో గుర్తించారు. తల్లి చూపించిన ఫోటో ఆధారంగా ఆమెను పట్టుకున్నట్లుగా అధికారులు తెలిపారు. అలానే అధికారులు కనిపించగానే తన తల్లి కావాలంటూ పాప ఏడ్చినట్లు వారు చెప్పారు. తాను అధికారంలోకి వస్తే పోలీసులకు ఫుల్ పవర్ అందిస్తానని ట్రంప్ అన్నారు. అక్రమ వలసదారుల మాస్ డిపోర్టేషన్ పై తీవ్రంగా కృషి చేస్తానన్నారు. ఈ విషయాన్ని లిబర్టేరియన్ నేషనల్ కన్వెన్షన్ లో ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. బూన్విల్ లోని 5 వర్క్స్ వేర్ హౌస్ లో సోమవారం మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా పొగలుముకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. కెనడాలో స్టేజ్ షో చేస్తున్న సమయంలో తనకు డయేరియా సమస్య వచ్చినట్లు బ్రిటిష్ పాప్ స్టార్ లిలీ ఆలెన్ తెలిపారు. గతంలో జరిగిన ఈ సంఘటనను ఆమె ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తానప్పుడు నేరుగా ఆడియన్స్ తోనే డయేరియా విషయం చెప్పినట్లు ఆలెన్ చెప్పారు. 18 నెలల చిన్నారిపై 34 ఏళ్ల వ్యక్తి దాడి చేశాడు. ఆ చిన్నారిని పలుమార్లు కొట్టి ప్యాక్ అండ్ ప్లే మీదకు విసిరేశాడు. విషయం తెలుసుకున్న పెన్సిల్వేనియా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. చెస్టర్ హై స్కూల్ కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి మంగళవారం ఉదయం తుపాకీతో స్కూల్ కి వెళ్లాడు. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ అతని నుండి తుపాకీ తీసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 21 ఏళ్ల లియో అకోస్టా అనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను పోలీసులు రెగ్యులర్ ట్రాఫిక్ చెక్ సమయంలో పట్టుకున్నారు. అప్పటికే ఆమెపై క్రైమ్ కేసులున్నట్లుగా అధికారులు తెలిపారు. న్యూయార్క్ లోని నాసా స్టేడియంలో జూన్ నెలలో ఇండియా పాకిస్తాన్ T20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టెర్రర్ అటాక్ జరిగే అవకాశం ఉన్నట్లు ప్రో ఐసిస్ గ్రూప్ నుండి సమాచారం అందింది. అయితే ఈ సమాచారంపై అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. $16,000 ఖర్చు పెట్టి కుక్కగా మారిన జపాన్ వ్యక్తి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అతను మరో జంతువుగా మారాలనుకుంటున్నాడట. టోకో అనే ఈ వ్యక్తి కుక్కగా మారాక ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాడు. మార్చి నెలలో ఫ్రాన్సిస్ స్కాట్ కి బ్రిడ్జ్ కూలింది. అయితే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్లినట్లు ఇటీవల జో బైడెన్ చెప్పుకొచ్చారు. నిజానికి బైడెన్ అక్కడికి వెళ్లలేదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. సైబర్ నేరగాళ్లకు సాయం చేసిన చైనా దేశస్తుని యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. 35 ఏళ్ల యూ వంగ్ వివిధ ఐపీ అడ్రస్ల ద్వారా $5.5 లక్షల చోరీకి పాల్పడ్డాడు. అతనితో పాటు మరో 2 అధికారులు అరెస్ట్ చేశారు. గత 2 ఏళ్లలో 6 పైగా ఉగ్రవాదులు అక్రమంగా యుఎస్ లోకి చొరబడ్డారు. బైడెన్ అధికారంలో అధిక సంఖ్యలో వలసలు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. అక్రమ వలసదారుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.